సింహం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు ఈ పక్ష ఫలాల్లో సప్తమ స్థానంలోనే గ్రహణ సంబంధము అమావాస్య ఏర్పడుతూ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఈ పక్షం మొత్తం ఆ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. అలాగే అష్టమంలో శని, లాభస్థానంలో గురువు, లగ్నంలో కేతు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మరియు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీకు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మీకు కలిగే బెనిఫిట్ ఏమిటి? పాయింట్ నెంబర్ 1, మీకు ఎప్పటి నుంచో ఒక వివాహ సంబంధాలు కుదరట్లేదు, లేదా జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలి, సామాజికంగా కొంతవరకు ఎదగాలి, సోషల్ మీడియాలో కొంతవరకు ఫేమస్ అవ్వాలనుకునేటువంటి వారికి సప్తమం అనేటువంటిది వీటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే అక్కడ గ్రహణం కూడా పడుతుంది కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తన ఆరోగ్య విషయం, అబ్బాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. మరియు సంబంధాలు, చాలా సంబంధాలు వస్తూ ఉంటాయి. అలా ఎక్కువ సంబంధాలు వస్తున్నప్పుడు కూడా కాస్త మీరేంటంటే తొందరపడి యాక్సెప్ట్ చేయకూడదు. గ్రహణం పట్టినప్పుడు ఏమవుతుందంటే మనం తొందరపడి రాంగ్ స్టెప్, ఒక 10 సంబంధాలు 5 సంబంధాలు వచ్చాయి, 3 వచ్చాయి ఉదాహరణకి, 3ట్లో మనం ఒక్కోసారి తొందరపడి ఆకర్షితులమై ఒక్కోసారి మోసపోతూ ఉంటాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా ఫలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రాపర్టీస్ కూడా మీరు కొనుక్కోగలుగుతారు. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నామండి, పలానా వెహికల్ కొనుక్కోవాలి, పలానా కారు కొనుక్కోవాలి, పలానా గృహం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి చాలా చాలా బాగుంటుంది చెప్పాలంటే. కాకపోతే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి మీకు ఏ డైరెక్షన్ కలిసి వస్తుంది, మీ జన్మజాతకంలో ఉండే రాహుకేతువులు, మిగతా గ్రహాలను బట్టి ఎక్కడ మీకు శుభగ్రహ సంబంధం ఉంది, లేదా మీ పేరు మీద కొనుక్కుంటే మంచిదా, లేదా మీ జీవిత భాగస్వామి మీ పిల్లల పేరు మీద కొనుక్కుంటే మంచిదా అని చూసుకోండి. లగ్నంలో కేతువు యొక్క సంచారం అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ ఏంటంటే అది ఒక స్ట్రెస్ అనుకోండి, ఒక ఏదో తెలియని ఒక వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటుంది సింహం వారికి. కావున మీరు ఏం చేస్తారంటే ఉదయం నిద్రలేచిన వెంటనే కూడా కాసేపు ఆ యొక్క గణపతిని ధ్యానం చేసుకోండి. లేచి వెంటనే మనం నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కూర్చొని చక్కగా ఓం మహాగణాధిపతయ నమః అని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో కనుక కాసేపు ధ్యానం చేసుకోగలిగితే, శ్వాస మీద ధ్యాస పెట్టి, ఈ కేతు ఉన్నప్పుడు ఏమవుద్దంటే విపరీతమైనటువంటి జ్ఞానాన్ని, ఆధ్యాత్మికత ఎంత ఇస్తాడో అదే రేంజ్లో వైరాగ్యము, ఏమి ఇంట్రెస్ట్ లేకుండా ఉండేటువంటి తత్వాన్ని కూడా కేతు ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అయితే వస్తాయి, కాకపోతే కొంచెం ఫైనాన్స్ అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మనం తొందరపడి సోమవారాలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఈ పక్షంలో పర్టికులర్గా బుధవారాలు ఎవరికైనా మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పరిచయాలు ఏర్పడ్డాయి, లవ్ అని అదని ఇదని, అటువంటి విషయాలు కూడా ఇబ్బంది ఉంది లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రత్యేకంగా. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడూ మనకి కనీ విని ఎరుగినటువంటి వింతలని, విశేషాలను ఇస్తున్నాం. మనం చాలా వీడియోల్లో చెప్తూ వస్తున్నాం. అదే రకంగా మనకి బంగారం రేట్ అనుకోండి, ఆల్రెడీ మనం 4-5 నెలల క్రితం సిల్వర్ అసలు ఎందుకు పెరుగుతుందో తెలియదు అని చెప్పుకున్నాం. అదే రకంగా అంతే రేంజ్లో పెరిగింది, 1,425 దాకా వెళ్ళింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ ఫ్లక్చువేషన్స్ ఈ ఒక్క రోజుతో కాదు, ఈ బంగారం, వెండి, మెటల్స్ యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి, విపరీతంగా తగ్గుతూ ఉంటాయి. సో ఇది ఒక ఆపర్చునిటీగా భావించండి. సరిగ్గా దాన్ని ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఆపర్చునిటీ, సరిగ్గా ప్లానింగ్ లేని వాళ్ళు నష్టపోతారు. రైట్. షేర్ మార్కెట్ క్రాష్ అవుద్దని కూడా చెప్పుకున్నాం, అది జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే చెప్తుంది, మనం చెప్తున్నా చెప్పిస్తుందంతా అమ్మవారు, మన మీద గొప్ప అని లేదు. మహర్షులు అందించినటువంటి అదొక శాస్త్రం, దాన్ని మనం అధ్యయనం చేయడం వల్ల చెప్పగలుగుతున్నాం, అంతేగాని మహర్షులు గొప్పతనం ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమితో ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎప్పుడు మనకి ఒక్కసారి వస్తుందండి, 2 ఇయర్స్కి ఒకసారి, 3 ఇయర్స్కి ఒకసారి వస్తుంది పంచగ్రహ కూటమి. కానీ ఈసారి సంవత్సరంలో 3 సార్లు రాబోతుంది. ఆల్రెడీ మనకు లాస్ట్ మంత్ వచ్చేసింది జనవరిలో, ఇప్పుడు మరలా మనకి 17వ తేదీ నుంచి దాదాపు మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి ఈ పంచగ్రహ కూటమి కోసం మనం లాస్ట్ టైం చండీ హోమం హైదరాబాద్లో ఫ్రీగా చేయించాం అందరికీ, అప్పుడే ప్రకటించాము. నెక్స్ట్ టైం పుణ్యక్షేత్రంలో, మంచి క్షేత్రంలో, మంచి శక్తిపీఠంలో చేస్తామని కామాఖ్య ఆలయంలో, కామాఖ్య
అక్కడ ఏదైతే ప్రదేశం ఉందో అక్కడ మనం ఈసారి చేయబోతున్నాం. 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ. 17వ తేదీ ఏమో గణపతి మరియు లలితా హోమం, 18వ తేదీ నవగ్రహ హోమము, 19వ తేదీ చండీ హోమం జరుగుతుంది. ఎవరైనా ఆ పూజలో పార్టిసిపేట్ చేయాలనుకునేటువంటి వారు ఈ కిందనిచ్చేటువంటి నెంబర్లకి మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పేరు, గోత్రము, మీ అడ్రస్ పంపించాలి. ఎందుకంటే అడ్రస్ దేనికి అంటే పూజ అయిపోయిన తర్వాత, హోమం అయిపోయిన తర్వాత ఒక రుద్రాక్ష, కుంకుమ మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్షింతలు, హోమ భస్మాన్ని మీకు పంపించడం జరుగుతుంది. బట్ విదేశాల్లో ఉండే వాళ్ళు మాత్రం కాస్త ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అవుతుంది కాబట్టి. సో అది ఇక మీరు ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే ఏర్పడుతుందో దీనివల్ల ఇది వాయుతత్వ రాశుల్లో ఏర్పడుతుంది కాబట్టి వాయు సంబంధమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అని మనం చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాం. ఇది పంచగ్రహ కూటమి దగ్గర అవుతున్న కొద్దీ దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం లాస్ట్ టైం వాయు సంబంధమైన ఇబ్బంది అంటే ఫ్లైట్లో ప్రయాణం చేసే వాళ్ళది జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాం, మన ఛానల్లో ఉంటుంది కూడా అది. సో అందుకే మనకి ఆ మధ్య చూడండి ఎన్నో ఫ్లైట్లు ఆగిపోవడం ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎయిర్లో ఎయిర్ పొల్యూషన్, విషవాయువులు, ఊపిరి తీసుకునేటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు, కొన్ని వైరస్లు, ఇటువంటివన్నీ కూడా రావడానికి ఈ పంచగ్రహ కూటమి ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అంటే ఎక్కడైనా కొంచెం ఇక్కడ ఎయిర్ బాగాలేదంట, కొంచెం వస్తున్నాయన్నప్పుడు కొంచెం మాస్క్స్ పెట్టుకొని తిరగడము ఇలాంటివి చేస్తూ ఉండండి. అదీ కాకుండా కొంచెం బ్రీతింగ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, ప్రాణాయామం కావచ్చు, భస్తిక ప్రాణాయామం కావచ్చు, లేకపోతే కపాల్భాతి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కాస్త చేస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఆరోగ్యంగా ఉంటారు. లోపల ఏదైనా ఒక ఇన్ఫెక్షన్స్ లాంటివి లోపలికి వెళ్ళినా కూడా మీరు చేసేటువంటి ప్రాణాయామాల వల్ల మీకు అది బయటికి వెళ్ళిపోతుంది. మీరు చేసే ఆ ప్రాక్టీస్ వల్ల. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. మనం ఎంత సంపాదించినా, ఎంత చదువుకున్నా, లేకపోతే మనకి ఎన్ని ఆస్తులున్నా, ఆరోగ్యం కనుక లేకపోతే ఇవన్నీ కూడా వేస్ట్. కాబట్టి దయచేసి ఇవి చేయండి. దీంతో పాటు అందరూ కూడా లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది హెల్త్ బాగుండడానికి. ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని నమః అని మంత్రం చేసుకోండి. ఇది రోజు ఒక అరగంట నుంచి 40 నిమిషాలు, గంట చేసుకున్నా పర్లేదు. ఇది చెయ్యండి. దీనివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఏమంటే పంచగ్రహ కూటములు ఏర్పడుతున్నాయి కదా, ఈ సమయాల్లో మనం ఏదైనా మంత్రం చేసుకుంటే మంచిది అని అనుకుంటే కనుక నేను చెప్పేది ఒకటే. మీరు ఫైనాన్స్ కోసం ఇబ్బంది పడేవారు ఓం సంపత్కరీ సమారు కూడా సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోవచ్చు. వివాహం కోసం ఇబ్బంది పడుతున్న వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః చేసుకోవచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నాయి ఓం అపర్ణాయ నమః చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మనకి గురువు ఇంత అతిచారంలో ఉన్నాడో, మనకి లాస్ట్ టైం మనం సిల్వర్ రేట్ పెరుగుతుందని చెప్పడానికి కూడా కారణం గురువు అతిచారంలో 3 రాసులు మారుతున్నాడు, అందుకే చెప్పుకున్నాం. సో అదొకటి. రెండవది ఏమిటి అంటే మీకు మరలా ఇప్పుడు చాలామందికి కన్ఫ్యూజ్ అవుతుంది, బాధపడుతుంది ఏ విషయం అంటే అయ్యో ఏంటి ఇంత పెరిగిపోయిందని కొంతమంది బాధపడితే అయ్యో మళ్ళీ తగ్గిందని బాధపడుతున్నారు. ఎందుకంటే బాగా పెరుగున్నప్పుడు కొన్న వాళ్ళేమో అయ్యో తగ్గిందని బాధపడుతున్నారు, తక్కువగా ఉన్నప్పుడు పెరిగిన వాళ్ళేమో అమ్మయ్య మంచి లాభాలు వచ్చాయని ఆనందపడుతున్నారు. ఇక్కడ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఈ గోల్డ్, సిల్వర్, మెటల్స్ విషయంలో ఖచ్చితంగా రాబోయే 6 months ఎక్కువ మార్పులు ఉంటాయి. ఇవాళ 10,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఇంకో 10,000 తగ్గుతుంది. ఒక 30,000 పెరిగిందంటే రేపు మళ్ళీ ఒక 20,000 తగ్గుతుంది. అట్లా అది 2-3 రోజుల్లోనే అటు నుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది. సో మీరు చాలా ప్లానెడ్గా మీ పర్సనల్ చార్ట్లో అసలు రవి గురువులు బాగుంటే గోల్డ్, చంద్రుడు బాగుంటే సిల్వరు, కుజుడు బాగుంటే ఈ మెటల్స్ ఏది మన కాపర్ ఇట్లాంటి వాటి మీద, అలాగే ల్యాండ్స్ మీద. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యూచర్లో చాలా 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 రేట్లు పెరగనున్నాయి ల్యాండ్స్వి, మనం అందుకోలేము, అంత రేట్లు పెరగనున్నాయి. కాబట్టి వీలైతే ఇప్పుడు తక్కువ అయిపోయినటువంటి ల్యాండ్స్ కొనండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.